సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సండే పొద్దున్న నుంచి గిరాక్ ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఇంకోటి నా హెల్త్ కూడా సరిగ్గా లేదు. సో ఈరోజు అయితే నార్మల్ స్టేజ్కి వచ్చిన గైస్. సో నేనైతే టిఫిన్ బాక్స్ తెప్పించుకున్నాను మా పంతులు అంతా. పక్కన ఉండి ఒకటే నా చూపిస్తుంది కదా మా పంతులు మాత్రం. సో నాకు హెల్త్ బాగాలేని టైంలో కూడా నా మైండ్ నాకు హెల్త్ బాగాలేదని తెలిసి మా పంతులు నాకైతే ఒకటే నాకు ఇప్పిస్తుంది గైజ్. చూడొచ్చు మా ఇంటికన్నా టిఫిన్ తీసుకొచ్చినారు. సో పంతులు మొత్తం ముంగడు ఉంది గైజ్, షేవింగ్ చేసుకుంటున్నాడు. ఇంకా దానికి గడ్డం ఏం పెరగలేదు. సో చెప్పిన మాత్రం వింటారు అన్న, నా గడ్డం వస్తుంది కుళ్ళు అని అంటున్నాడు. సో ఏం చేయాలని చెప్పండి గైజ్. బాధలు అనుకున్నాయి గైజ్, చెప్పిన మాట విన్నాడు. సో నాకైతే లంచ్ బాక్స్ అయితే మా పంతులాడే తీసుకొని వచ్చిండు. సో మా ఇద్దరు మాత్రం చాలా ఈజీ ఉండే. ఒక్కడే మా ఫోన్లో గేమ్ ఆడుతుండే, ఇంకొకడైతే గడ్డం తీసుకుంటుంది గైజ్. సో చూసాం ఇంట్లో మన మేకప్ బ్రెయిన్ కర్రీ. సో ఇంకా చపాతీ ఇంకా రైస్ గైస్. మా పంతులాడు తింటామంటే వద్దన్నాడు. ఆడు ప్యూర్ వెజిటేరియన్ గైస్, మనమైతే నాన్ వెజిటేరియన్. సో నేను తింటుంటే అద్దంలోకి చూస్తుంది గైస్. తినరా అంటే వద్దని మొత్తుకుంటుండే, ఏం చేద్దామని చెప్పని. సో టేస్టీ అయితే సూపర్ ఉంది గైస్, నిజం చెప్తున్నా. అండ్ మావాడు మాత్రం అవి గెలుపుతూనే ఉంటాం. ట్యాబ్లెట్స్ ఇచ్చింది మా పంతులాడు వేసుకోవాలా అని. సో ట్యాబ్లెట్లు మాత్రం ఆడు నా హెల్త్ పని ఈరోజు మస్తు కేర్ తీసుకుని గైస్, నిజం చెప్తున్నా. మా పంతులాడు మాత్రం చాలా అంటే చాలా కేర్ తీసుకుని ఈరోజు. జ్వరం వచ్చిన బాధలు నీది ఉన్నా గైస్, మా పంతులాడైతే కూడచ్చు ట్యాబ్లెట్లు వేసుకుంటారు లేదా బయట అమ్మాయిలని నాకే బ్లాక్ మెయిల్ చేస్తుంది గైస్, నిజం చెప్తున్నా. సో చెప్పింది మాత్రం చేయడు గైస్, తనకి ఇష్టం వచ్చింది. సో హే గైస్, నిజం చెప్పాలంటే నాకైతే జ్వరం తక్కువైపోయింది. ఈ దవడాకు లోపల అయిన కురుపోడు తక్కువైపోయింది గైస్. జర మాటలు కూడా క్లియర్గా వస్తున్నాయి. సో టైం చూస్తే ఓవరాల్ మాత్రం 9:30 అవుతుంది. ఇప్పుడే షాప్ నుంచి వచ్చిన గైస్. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం ఐ థింక్ వైట్ రైస్, ఇంకా తలకాయ కూర, ఇలా వైట్ రైస్. సో పొద్దుగాల ఉండిన మన పాలకూర కర్రీ. సో ఇంకా నాకు చపాతీలు అయితే ఉండాలి గైస్, రైస్ తినొద్దని చెప్పింది డాక్టర్. సో మనమైతే చపాతీలతో కంటిన్యూ అయిపోదాం. సో ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో చూసాం మనమైతే. సో ఫ్రిడ్జ్లో మొత్తం అయితే వెజిటేబుల్స్ ఉండిపోయినాయి గైస్. వాటర్ బాటిల్ కూడా పెట్టినారు. సో ఈరోజు అయితే జర బెటర్ అనిపిస్తుంది గైస్. మొన్న మాత్రం నాకు నరకంగా అనిపించింది. సో మా ఇంట్లో దీన్ని పెట్టేసినారు గైస్. మా ఇంట్లో తిన్న అన్ని బొక్కలు చూడొచ్చు. మా గల్లీలో కుక్కలు ఉంటాయి గైస్, బొక్కలు వేద్దామంటావు వాటికి వేస్తే మాత్రం నిజం చెప్తున్నా, వాటికి మాత్రం పండుగనే గైస్ బొక్కలు అవుతుంది కుక్కలకి. సో మనకి ఏదైతే వేస్ట్ ఏదని పడేస్తామో అవే కుక్కలకి పనికి వస్తాయి గైస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇవి చెట్ట దబాలు పడేయకుండా ఇవి తీసుకెళ్ళి ఇంటి పక్కన కుక్కలు ఉంటాయి గైస్, ఇంటి ముంగన వేయండి గైస్. ఏ కుక్కన తినే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కుక్కలకి నాన్ వెజ్ స్మెల్ ఎంత దూరం నుంచైనా గుంజేస్తుంది గైస్, నిజం చెప్పాలంటే. అలా ముక్క అంత షార్ప్ ఉంటుంది కుక్కలది. సో మన ప్లేట్ తీసుకుందాం. మా ఇంట్లో అయితే అందరు పడుకున్నారు గైస్, చూడొచ్చు. సో ఏగో ఫేస్ ఈరోజు మంచిగా గుర్తుంది గైస్. జరా నిన్న చాలా దారుణంగా ఉండే నా వీడియోలు చూస్తే. సో తినే టైంలో మాత్రం మనకైతే టీవీ చూసే అలవాటు అయితే లేదు గైస్. ఉబ్బరం అయితే ఎండాకాలం స్టార్ట్ అయింది, మనమైతే ఫ్యాన్ కూడా ఆన్ చేసేసుకున్నాం. సో మొత్తం ప్యాక్ చేసి పెట్టినారు మా ఇంట్లో ఎలుకలు రాకుండా. సో ఇల్లు ఏమున్నాయి గైస్, ఇగో కాకరకాయ. నాకు ఇష్టం లేని కర్రీ అంటే కాకరకాయ గైస్, నాకు అస్సలు పడదు. సో అల్లెన మాత్రం హెల్త్కి సంబంధించి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో అదే కర్రీ మనకు పడదు. ఏం చేస్తాం చెప్పండి, మనం అట్లా ఆదత అయిపోయినాం. సో గైస్ మొన్న అత్తరు తెచ్చిన అత్తరు ఏమైందో ఏమో కానీ మొత్తం అయితే అయిపోయింది గైస్. ఏం చేసినారో మా ఇంటి వాళ్ళకే తెలియాలి. సో మా మమ్మీది పట్టగొలుసు గైస్, ఇగో కనిపిస్తున్నా. ఒక పట్టగొలుసు నిన్ననే మా మమ్మీ కిరాణా షాప్ పోయి వచ్చింది, లూజ్ అయ్యి పడిపోయింది. మా మమ్మీకి ఇంటికి వచ్చి మా డాడీ అడిగిన దాకా తెలియదు. సో అది పోయి మొత్తం దేవుళ్ళు అన్నాం గైస్, అస్సలు దొరకలేదు. నాకు జ్వరం వచ్చిన అట్లనే నేను కూడా పోయి దేవుళ్ళు అన్నా కానీ దొరకలేదు. ఏం చేస్తాం కానీ ఈ షాక్ కావాల్సిన విషయం ఏం లేదు గైస్, ఇది నక్కలేదంట, సిల్వర్ ఏం కాదు. సో దొరికినప్పుడు ఖుషి అయిపోయినా కానీ అమ్మితే ఒక 100-150 వస్తాయంట. సో లైట్ ఇక మనమైతే మన ప్లేట్ తీసుకుందాం. సో తినేద్దాం గైస్ ఫాస్ట్గా. సో గ్యాస్ ఫైనల్గా మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో ట్యాబ్లెట్ కూడా వేసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.